బ్రో హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ బ్రో. వీడియో వచ్చిన తర్వాత అందుకు. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులోకి వెళ్తున్నాం. ఓనర్ గారు రే లవరాజు సరిపోతుంది. మోక్ష చట్టం కూడా తెచ్చుకున్నా కొంచెం ఎదరగేసుకో. పట్టుకుంది యూట్యూబ్లో వచ్చింది వీడియో ఉంది కానీ మరి అది ఒకసారి చూపించేసి. మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మా కొలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరం కలిసి తుని స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయిన తర్వాత చూస్తూ ఉన్నారు కదా దారిలో పెట్రోల్ బంక్ అనమాట. అక్కడ నుంచి పెట్రోల్ కొట్టించేసుకుని 2 పళ్ళకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఒక 10 నిమిషాలు టైం పట్టింది అక్కడ. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి చిన్నగా అంటే అరకు అంటే మళ్ళీ చాలా దూరం కదా, సో మరి దానికి తగ్గట్టు పెట్రోల్ కొట్టించేసుకోవాలి. ఇలా చూడండి పిల్లలు బిల్స్ మొత్తం దగ్గర ఒక 15 మంది వరకు ఇలా అనమాట. సో చాలా రోజుల తర్వాత మేము కదా నేనైతే మాత్రం ఎప్పుడో అసలు బయటికి వెళ్ళింది లేదనమాట మ్యాక్సిమం. సో చూడండి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లాడు బుడ్డోడు. సో పిల్లలతోటి ఫ్యామిలీస్ తోటి సరదాగా వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది అనమాట. ఓకే, మా పిల్లలు అనమాట వీళ్ళు. మా పెద్ద పిల్ల మా చిన్న పిల్ల హాయ్ చెప్తున్నారు. హాయిగా వేసి అంటుంది మా బుడ్డది. ఓకే చూడండి. ఓకే, ఇది కంటిన్యూ స్కిప్ చేయకండి, వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో వచ్చేసి మ్యాక్సిమం వాయిస్ ఓవర్ లేకుండా వస్తుంది. అంటే లేదంటే ఒరిజినల్ సౌండ్స్ వస్తాయి అన్నమాట. వాయిస్ ఓవర్ చాలా తక్కువ ఇస్తాను. మధ్యలో ఆగామన్నమాట దారిలో ఎక్కడో. మార్నింగ్ అరే తినాలమ్మా. వైట్ రైస్ పెడదాం. పెట్టాలి అన్న అలవాటు అవుతానే. సరే నీ ఇష్టం. అంటే 12 నెలలు వచ్చారు. వద్దన్నే చేసేది ఆపేట. తీసుకోరని చెప్పు. బాటిల్ పట్టుకున్నా. బ్రో హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ అను. హాయ్ హలో. నువ్వు మాట్లాడాలి. వాయిస్ ఓవర్ చేసి మాట్లాడాలి. నేను వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తాను. డిస్టర్బెన్స్ ఉంటుంది కదా మీరు. అంతే అంతే అంతే. వెరీ గుడ్. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తారు ముందుగానే వీడియో అప్పుడే. నేను తర్వాత ఇస్తాను వాయిస్ ఓవర్. ఓకే, మీరు పంపిస్తే నా ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. బోల్ మంది చూస్తాను. అదే అంతే అంతే. అరే చూడు బాబాయ్. హాయ్.
హలో నిన్నే వీడియో ఎత్తున్నా రేపు పొద్దున్న నువ్వు చూసుకుంటే భలే ఉంటది. రాజ్ కమ్ అరే ఇదే పాటలు పాడతాడు. స్టార్ట్ చేయండి. ఎవరు నాకు వీడియోనా చూడలేడు. చెప్పు సో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో డ్రైవర్స్ చేంజ్. సో డ్రైవర్స్ అయితే మాకు 3-4 మెంబర్స్ ఉన్నారు. సో ప్రాబ్లం లేదు. మార్చి స్టాఫ్ కాబట్టి బయట డ్రైవర్స్ జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవర్స్ చేంజ్ అయిపోయారు. సో మ్యాక్సిమం నో వాయిస్ కొత్త వలస ఇది శ్రీకాకుళం డిస్టిక్ కాదు విజయనగరం డిస్టిక్. అదే విజయనగరం. సారీ ఇద్దరు విజయనగరం అంటే నా గణస్తంభం ఎక్కడ ఉంటుందా? విజయనగరంలో ఉంటది. అదే ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి గంట ఒకటి జస్ట్ ఎండింగ్ లో ఉన్నాం మనం. స్టార్టింగ్ డిస్టిక్ వచ్చాం. అదే కొత్త వలస అది అంటారు కదా. సాంగ్స్ ప్లే చేయండి. ఎక్కడ పడ్డా తగిలిందా? అంటే ఇప్పుడు బాగుంది. వస్తున్నానమ్మా. ఇవన్నీ మళ్ళీ డైరెక్ట్ రూమ్స్ దగ్గర కాదు. మీరు కూడా తీసుకోవాలి. మీరు కూడా తీసుకోమంటారు. దిగండి రా దిగండి. ఫొటోస్కా
మాడిపోయింది. సో మొత్తానికి అరకులోకి ఎంటర్ అయ్యామండి. అరకులోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని ప్లేసెస్ చూసుకుని వెళ్దామని చెప్పేసి ట్రైబల్ మ్యూజియం దగ్గరకు వచ్చాము. సో నేను ఏంటంటే వాయిస్ ఓవర్ ఇంక ఇవ్వదలుచుకోవట్లేదండి, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఒరిజినాలిటీ మిస్ అవుతుంది. ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ కల్చర్ అని చెప్పేసి ఇక్కడ ఇవి కొన్ని ప్లేసెస్ అవి ఉండి చూడండి. సో నేను వాయిస్ ఓవర్స్ ఇవ్వట్లేదండి, హ్యాపీగా ఒరిజినల్ సౌండ్ ఆ డాన్స్ ఆ మ్యూజిక్ చూసి ఎంజాయ్ చేయండి. ఇస్తే చివరిలో మళ్ళీ ఇస్తాను. సో నేను మోస్ట్లీ మ్యూజిక్ తోటే ఉంటుంది అనమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, వాడు మిస్ అయిపోతా. అరకు ఆర్గానిక్స్. వచ్చేటప్పుడు చూద్దారండి ఇవన్నీ. అదే ఒరిజినల్ ఇది ఎంత చేసినట్టు చూడు. ఇదేంది చెక్క, ఇది అదే మనం ఇది ఉంటుంది కదా పంట, వాటితో చేసినవి ఇవన్నీ చెత్త. రేట్లు బాగానే ఉంటాయిరా, అంటే ఇక్కడ తయారు చేయటం కదా. మనం చేసిన బ్యాగులు రేట్ ఎక్కువ ఉంటాయి మరి. మనం ఇప్పుడు ఏం చేయకండి మీరు. చాలా జీవి వచ్చేసింది, వీడియో డబ్బులు చాలా అయిపోయింది, కవర్ చేయాలి చిన్నగా. ఇదే ఇది సెట్ అంటే ఇదేనా అన్న అంటే ఏమో బస్సులో ఇక్కడ ఆగింది. అదే పెద్ద రిసార్ట్లో ఉన్న పైరు క్యాంప్ ఉంది అక్కడ. అంటే సార్ సార్ పేరు వనానా. తీస్తే మంచి వ్యూ వచ్చింది, పగలబడి తీస్తే వ్యూ బాగుంటుంది.
అంటే ఇప్పుడు వచ్చాము లోపలికి. బ్యాగ్లో దాంట్లో మొత్తం ముందు రూమ్ చూసి మీ రూమ్లోకి వెళ్తే మళ్ళీ వస్తాం. లగేజ్ ఇంకా ఉన్నాయి కదా అన్ని ఇప్పుడు దాంట్లో ఎందుకు అనవసరం. అందరికి సాలి అండి అండి. సో మొత్తాన్ని మార్నింగ్ బయలుదేరి 11 కల్లాగా చిన్నగా అన్నీ చూసుకుంటూ నైట్ ఆల్మోస్ట్ 9 అయినట్టుంది. సో చిన్న రూమ్స్కి చేరుకున్నాము. మన రిసార్ట్ అనమాట. సో రూమ్స్ అయితే బడ్జెట్లోనే ఉన్నాయండి, అంత ఎక్కువ హెవీ అయితే లేదు. సో రూమ్స్ అయితే బడ్జెట్లో ఉన్నాయి. సో ఒక 4 ఫ్యామిలీస్ కాబట్టి 4 రూమ్స్ తీసుకున్నాము హ్యాపీగా. సో నైట్ కల్లా అక్కడ చేరిపోయాం అనమాట. సో హ్యాపీగా రేపు మార్నింగ్ లేచింది. 3,000 రూమ్కి నైట్కి. ఇంకా బయట ప్లేస్లు ప్లాన్ చేసుకుని చూడండి, చూసి ఎంజాయ్ దిస్ వీడియో. Oh